Jagajeevan Rao birthday. Thank you, madam. Thank you. Yes, please give a big hand. Applause. Big applause. అందరికీ నమస్కారం. కృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నగరంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు కార్యకర్తలందరూ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా ఒంగోలు నగరానికి చేరుకొని కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీని సందర్భంగా మనతోటి ఒంగోలు నగర అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ ఉన్నారు. వారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు జగజ్జీవన్ రావు గారి పుట్టినరోజు 118 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన మహానుభావుడు. ఆ రోజు ఎస్సీలకు మాదిగలకు ఉపకులాలకు ఆయన ఏ విధంగా అయితే న్యాయం చేశాడు. ఆయన తొలి ఉప ప్రధాని మన దేశానికి జగజ్జీవన్ రావు గారు. ఆయన అడుగుజాడల్లోనే నడుచుకుంటూ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతిని కాపాడుకుంటూ మాదిగ జాతిని అణచివేయబడ్డ టైంలో కూడా ఆయన లేపి మా కులానికి మీ మాదిగ కులానికి నేను పుట్టినాను, నేను మీ అందరికీ న్యాయబద్ధంగానే మాట్లాడి మనకు కావాల్సిన హక్కులు సాధించుకుంటాము అంటూ కృష్ణనగర్ నిలబడి మన మాదిగ జాతిని ఈరోజు వర్గీకరణ ద్వారా కొన్ని రాష్ట్రాలు చేయటం జరిగింది. అలాంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక మాదిగ బిడ్డగా మాదిగలకి ఉపకులాలకి అండగా ఉండి ఈరోజు ఆయన మహానుభావుడయ్యాడు. ఆ కృష్ణన్న ఆయన ఆదేశాలు ఏదైతే ఉంటాయో దాన్ని మేము అనుసరిస్తాం. సొంత నిర్ణయాలు అయితే తీసుకోవడం అనేది కుదరదు. కృష్ణన్న గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తారో దాన్ని బట్టి ఆయన పట్ల ఆయన దగ్గర ఉండి పనిచేసే వరకే తప్ప మా సొంత నిర్ణయాలు తీసుకునే రైట్ మాకు ఎటువంటి ఉండదు. కృష్ణన్న గారు ఏదైతే ఆదేశించే జిల్లాని బలోపేతం చేయాలి, జిల్లాని ఎలాంటి శక్తులు అడ్డుకోకుండా అణిచివేయబడాలి, అలాగే ఒక ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో ఒక పెద్ద టీంని అన్నగారు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని ఇప్పటికైతే 2 రాష్ట్రాల్లో వర్గీకరణ అనేది ఇచ్చేయటం జరిగింది. ఇంతటితో ఆకుండా మాదిగ జాతి ఉపకులాలకి న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఏ అయితే ఇబ్బంది పడుతూ కొన్ని ఉపకులాలకి ఉద్యోగ విషయాలకు తెలియజేసుకుంటూ అందరినీ ఒక గాడి చేసుకుంటూ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం, ఇప్పుడు వర్గీకరణ ఇంకానే కాలేదు అంటే వర్గీకరణ అయిపోగానే పని అవ్వలేదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది కృష్ణన్న గారు. ఆయన ఆదేశాల గురించి మేము ఎదురు చూస్తూ ఉంటాం. జిల్లాని ఏ విధంగా బలోపేతం చేసుకోవడానికి మేము ఈ టౌన్ నుంచి కానీ ఈ జిల్లా నుంచి కానీ కొన్ని మండలాల నుంచి కానీ అందరం కష్టపడి ఆయన గురించి పనిచేస్తాం. రాజకీయ నాయకులు అయితేమి, ప్రభుత్వ యంత్రాంగం అయితేమి, జిల్లా కలెక్టర్ అయితేమి, జేసీ గారు అయితేమి, డిఆర్ఓ అయితేమి, మొత్తం డిపార్ట్మెంటు మొత్తం వచ్చింది. సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం ఎంఆర్పిఎస్ తరపున ఉద్యమ నమస్కారం. అంటే బాబు జగజ్జీవన్ రావు ఎటువంటి గడ్డు సమస్య అయినా సెంటర్లో ఇస్తే దాన్ని నెరవేర్చి శబాష్ అనిపించుకున్నవాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కన్ను అయితే బాబు జగజ్జీవన్ రావు రెండో కన్ను. ఆయన రాసి అమలుపరిస్తే ఈయన పార్లమెంట్లో ప్రపోజల్ పెట్టి చేసేవాడు. అంటే వాళ్ళిద్దరూ మా దళితుల పక్క ఈ రోజున దళితులు ఈ రకంగా ఉన్నామంటే ఆ ఇద్దరు మహానుభావులు పుణ్యమే. ఎందుకంటే ఏమంటే మన ప్రకాశం జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి, 12 నియోజకవర్గాలు డివైడ్ అయిపోయినా కానీ అంటే వాళ్ళు కబ్బారెడ్డి కానీ డబ్బులున్న వాళ్ళు పోటీలుగా ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు తీసుకుంటారు. అదే ఆ మహానుభావులు కానీ తెలుసుకోకుండా ఉంటే ఆ రిజర్వేషన్లలో ఈ రోజున మన వచ్చిన విజయ్ కుమారు అక్కడ నిలబడి కేక్ కట్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడిని 2 చేతులు ఎత్తుకొని మన దళిత సంఘాలు కానీ ఎవరన్నా కానీ ఈ రోజున ఆయన గురించి వాళ్ళ గురించి చెప్పుకోవటం అంటే మనకు అది ఒక
నూతన సంవత్సరమే నాకు తెలిసి మటుకు. ఎందుకంటే వాళ్ళు కానీ ఆ పోరాటాలు చేసి అవి కానీ అమలుపరచకపోతే ఈ రోజున మనం ఏడుండాలం అంటే ఊరు బయట చెప్పులు కుట్టుకుంటాను, లేకపోతే తోళ్ళు ఉనుకుంటాను, లేకపోతే కూలి పని చేసుకుంటానో బ్రతికోళ్ళం. ఈ రోజున ఓసీలా, ఎస్సీలా, బీసీలా అనే తేడాగాడు లేకుండా ఎస్సీలు కాడ అగ్రస్థానంలో ఉన్నారు. ఎందుకున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ జగజ్జీవరావు కానీ వాళ్ళు చేసిన మా దళితుల కోసం పోరాడి చేసింది కాబట్టి ఈ రోజున మహానుభావుల్ని మేము నివాళులర్పించుకొని చేస్తున్నాం. జై మాదిగ, జై జై మాదిగ.